క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధి పోచారం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్ లో చలివేంద్రం సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో జనాల దాహం తీరడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చలివేంద్రం ప్రారంభించడమే కాకుండా రోజు వాటర్ సప్లై జరిగేటట్లు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామల సందీప్ రెడ్డి, సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాలరెడ్డి, శివకుమార్, వెంకటేష్ గౌడ్, సామల యాదిరెడ్డి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు అవధులు లేవురా అలుపు దరికి కాడరా ఎంతవరా అందరికీ నమస్కారం. ఈరోజు పోచారం 8th వార్డులో చలివేంద్రం ఓపెన్ చేయాలి ఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి గారు వచ్చాడు, ఓపెన్ చేశారు. అలాగే మన పార్టీ పెద్దలు, కార్యకర్తలు, యూత్ మెంబర్స్, అలాగే అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ఇంకా ఇలాంటి 9 ఓపెన్ చేసాం మనము చలివేంద్రాలు పోచారం జిహెచ్ఎంసీలో. చాలామంది మనం చూస్తున్నాం రోడ్ల మీద ఎంతమంది వాటర్ లేకుండా, వాళ్ళకి ఆటో లేకుండా వెళ్ళడము, వాళ్ళని అబ్జర్వ్ చేసి ప్రతి బస్ స్టాండ్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసాం. ఇవాళ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఎంకరేజింగ్ ఎన్నో చేయాలని చెప్పి మా పెద్దలకి, అందరికీ, కార్యకర్తలకి అందరికీ, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 9 మజ్జిగ కేంద్రాలు, ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా భారీగా ఎండలు కొడుతున్నాయి. కాబట్టి ప్రజలకు, రోడ్ల మీద వచ్చిన ప్రజలకు బస్టాండ్ దగ్గర ఈరోజు 9కి 9 మజ్జిగతోటి, మంచినీళ్ళతోటి ఓపెన్ చేసినాం. దీన్ని 9 కూడా మా సందీప్ రెడ్డి ఓపెన్ చేసిండు. ఆయనకు, వాళ్ళ ఫ్యామిలీకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చేసరికి నీళ్ళు కూడా వస్తలేవు, దాయితందుకు నీళ్ళు కూడా లేవు, వారానికి ఒక్కనాడు కూడా వస్తలేవు. మా కేసీఆర్ ఉన్నప్పుడు దినం తప్పించి దినం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అందరు మళ్ళా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని అందరు కోరుకుంటున్నారు. దేవుళ్ళకి మొక్కుతా ఉన్నారు ప్రజలంతా. తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని మేమందరం కూడా దేవుని కోరుతున్నాం. అందరికి కూడా ఈ మధ్య కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.